వీళ్ళందరి స్నేహాలను చూస్తే ముచ్చటేస్తోంది. ఒకరి కోసం ఒకరు అన్నట్లుంటారు. ఏపీ పాలిటిక్స్ లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం అలానే ఉంటూ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ ని సెట్ చేస్తున్నారు. ఒకరి కృషిని ఒకరు ప్రస్తావిస్తూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ప్రతి వేదికపై చంద్రబాబు పొలిటికల్ స్టామినాను ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ తన జన సైనికులకు ఏం సందేశం ఇస్తున్నారు? టీడీపీ జనసేన బంధాన్ని బలపరుస్తున్నారా? తమ మధ్య విభేదాలు లేవని చాటి చెబుతున్నారా? పార్టీల పొత్తుల్లో అప్పుడప్పుడు మనస్పర్ధలు ఎగిసిపడుతూ ఉంటాయి. ఎంత మంచి అనుబంధం ఉన్నా ఏదో ఒక సందర్భంలో విభేదాలు చిగురిస్తాయి. కింది స్థాయి నేతలైతే పొత్తుల నియమాలను లెక్క చేయకుండా గొడవలకు దిగుతారు. కొన్ని చినికి పెద్ద తుపానుగా మారిన సంఘటనలు చరిత్రలో కోకొల్లలు. కానీ టీడీపీ జనసేన ఫ్రెండ్షిప్ అలా కాదు. ఎలాంటి గ్యాప్ లేకుండా సాఫీగా సాగుతోంది ఈ రెండు పార్టీల స్నేహం. కూటమిలో 3 పార్టీలు ఉన్న టీడీపీ జనసేన సంబంధం వేరు. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉందో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరు ఒకరిని ఒకరు గౌరవించుకుంటారు. ఒకరి గురించి ఒకరు తెలుసుకుని తగినట్లుగా వ్యవహరిస్తారు. రాజకీయాల్లో ఎంతో సీనియర్ మోస్ట్ లీడర్ అయినప్పటికీ చంద్రబాబు పవన్ కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ విషయంలో ఎక్కడా రాజీ పడరు. పవన్ సైతం బాబు సీనియారిటీని గౌరవిస్తారు. ఆయన నాయకత్వంలో పనిచేసే అవకాశం రావడం అదృష్టం అంటారు. చంద్రబాబు దగ్గర చాలా నేర్చుకుంటాను అని ప్రతిసారి చెబుతూ ఉంటారు. సీఎం చంద్రబాబు సీనియారిటీని, ఆయన సామర్థ్యాన్ని పవన్ కళ్యాణ్ నిత్యం గుర్తు చేస్తూనే ఉంటారు. తమ మధ్య ఎలాంటి వైషమ్యాలు లేవని పదే గుర్తు చేస్తూనే ఉంటారు. తాజాగా ఏపీలో P4 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేదికపై సీఎం చంద్రబాబు చేసిన అభివృద్ధిని, ఆయన చేస్తున్న కృషిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా లేకపోతే P4 కార్యక్రమం ఉండేదే కాదన్నారు. అసలు ఈ రాష్ట్రం ఏమైపోయేదో అన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం స్వర్ణాంధ్ర అవుతుందని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలా చంద్రబాబును పవన్ కళ్యాణ్ గౌరవిస్తూ తమ పొత్తు బలమైనది అని చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారట. కూటమి నేతలకే కాదు, ప్రజలకు కూడా తెలిసేలా వేదికలపై చంద్రబాబు గొప్పతనాన్ని పవన్ కళ్యాణ్ చాటి చెప్తున్నారు. 2014 నుంచి కూడా నేను ఎందుకు ఏమి ఆశించకుండా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను 2014 నుంచి. అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు అది ప్రజలకి ఉపయోగపడే సత్తా గాని, బలం గాని, సమర్థత, తెలివితేటలు, ప్రతిభ ఒక నాయకుల దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చీలకుండా అది ఇస్తే అది ప్రజలకి బలం అవుతుందని 2014 నుంచి నేను అదే పని చేశాను. టీడీపీ జనసేన ఆవిర్భావ దినోత్సవాల వేళ కూడా ఇలాంటి సీన్సే కనిపించాయి. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చంద్రబాబుపై పవన్ పొగడ్తల వర్షం కురిపించారు. చరిత్ర సృష్టించిన పార్టీగా అభివర్ణించారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేళ కూడా సీఎం చంద్రబాబు, లోకేష్ రియాక్ట్ అయ్యారు. ఇలా రెండు పార్టీల మధ్య ఒక మంచి అనుబంధం ఉందని చెప్పడానికి అధినేత వ్యాఖ్యలు బలాన్నిస్తున్నాయని పొలిటికల్ సర్కిళ్లలో చర్చ సాగుతోంది. ఎంత మంచి అనుబంధం ఉన్నా పార్టీల పొత్తుల్లో చీలికలంటూ ఏదో ఒక సందర్భంలో గాసిప్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఇటు వేరే పార్టీలు కూడా కొన్ని గాసిప్స్ మిక్స్ చేసి పొగ వేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే పొత్తు పార్టీల బలాలను, ఆ పార్టీల అధినేతల గొప్పదనాన్ని ప్రస్తావిస్తూ ఉండాలి. తమకు మీపై ఎలాంటి వైషమ్యాలు, వైరుధ్యాలు లేవంటూ పదే రుజువు చేస్తూ ఉండాలి. అప్పుడే ఆ పొత్తు చివరిదాకా కొనసాగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే చేస్తున్నారని పొలిటికల్ సర్కిళ్లలో ప్రధానంగా వినిపిస్తున్న టాక్. అందుకే పవన్ కళ్యాణ్ ఇలా చంద్రబాబు పొలిటికల్ స్టామినాను గుర్తు చేస్తూ ఉంటారని గాసిప్ వినిపిస్తోంది. చంద్రబాబు కూడా అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ ప్రతిభను ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఇలా ఇద్దరి నేతల రిలేషన్షిప్ తో టీడీపీ జనసేన క్యాడర్ సైతం అదే స్నేహభావంతో ముందుకు వెళ్తున్నాయి.